కిలోల ఉల్లిపాయలు, బంగాళదుంపలు. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు అమిత్ షాకు ముఖ్యమంత్రి ఆహ్వానం. రంగంలోకి అగ్నిమాపక శకటాలు. వరద ముంచెత్తిన వీధులు, ఇళ్లను శుభ్రం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 50 వాహనాల క్షేత్రస్థాయికంటూ వరద బాధితులు రుణాలు రీషెడ్యూల్ చేయాలని, ఈఎంఐ కోసం ఒత్తిడి చేయొద్దని బ్యాంకర్లు, బీమా సంస్థలతో సీఎం మాట్లాడారన్నటువంటి వార్తల్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ, 5 కోట్లతో ఈనాడు సహాయ నిధి, ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపు. వరదల విధ్వంసంతో సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాలని రామోజీ గ్రూప్ నిర్ణయించింది. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరఫున 5 కోట్ల విరాళాన్ని ఈనాడు సహాయ నిధి ద్వారా అందిస్తున్నట్టు ఉషోదయ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ వరదలు ఊళ్లను, కాలనీలను తుడిచిపెట్టి లక్షల మంది అభాగ్యుల జీవనాన్ని తలకిందులు చేశాయి. ప్రకృతి ప్రకోపానికి మరెన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. జలవలయంతో నడి రోడ్డును పడ్డ బాధితులకు ఈ విపత్కర సమయంలో చేయూతను అందించాలని బృహత్ సంకల్పానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ మానవతా యజ్ఞంలో చేతులు కలపాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తోంది. ఈనాడు సహాయ నిధి ద్వారా అందించే సాయం సర్వం కోల్పోయిన బాధితుల జీవితాలకు ఆశాకిరణం అవుతుంది. ప్రకృతి కూల్చిన వారి ఆవాసాలను, మనోనిబ్బరాన్ని తిరిగి నిలబెడుతుంది. ఈ సంక్షోభ సమయంలో చేయి కలిపి బాధితులకు భరోసా కల్పించడానికి ముందుకు రావాలని ఈనాడు సహాయ నిధి పిలుపునిస్తోందని, విరాళాలను కింది బ్యాంకు ఖాతాలకు పంపవచ్చని సిహెచ్ కిరణ్ కోరారు. ఈనాడు రిలీఫ్ ఫండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ బ్రాంచ్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇకపోతే 4